హాయ్ అండి. ఈరోజు బతుకమ్మ కోసం ఈరోజు కొంచెం లాస్ట్ బతుకమ్మగా కొంచెం పెద్దగా ఉండాలి అని చెప్పేసి ఆ బతుకమ్మ కోసం కింద ఆకుకి ఇది చిట్వలాకు పోసి దాని నుంచి ఇలా ఈ థ్రెడ్స్ పెట్టారు. ఎందుకంటే ఈ థ్రెడ్స్ పెడితే అది అటు ఇటు పడిపోకుండా బ్యాలెన్స్ అవుద్ది అని చెప్పేసి ఇది పెట్టాము. దీని నుంచి ఇప్పుడు బతుకమ్మను పెరగడానికి స్టార్ట్ చేస్తున్నాము. సో మనం తీసుకొచ్చిన పూలు ఇగో టేక్ పూత అండి. టేక్ పూత చిన్నగా ఇట్లా ఫ్లవర్స్ లాగా ఉన్నది తెంపి ఇట్లా కట్టాము, కలర్ వేయకోకుండా. ఒకటి ఇంకొకటి ఈ రెడ్ కలర్ వేసాము, ఇంకొకటి ఈ బ్లూ కలర్ వేసాము. ఈ 3 రకాల పూత. నెక్స్ట్ మన జిల్లేడు పూత. నెక్స్ట్ ఈ జిల్లేడు పూత తీసుకొచ్చాము. మళ్ళీ ఎప్పటిలాగానే 2 రకాల ఇంకో తోటకెళ్ళి మనం పూలు తీసుకొచ్చుకున్నాం కదా, బంతి పూలు తీసుకొచ్చాము. మధ్యలో పోసుకోవడానికి ఆకు కనుక అన్నీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం బతుకమ్మని స్టార్ట్ చేస్తున్నాం. బతుకమ్మని స్టార్ట్ చేయడానికి ముందే గౌరమ్మలు 2 ఇలా చేసి ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాము. అలాగే అమ్మవారికి నైవేద్యంగా 9 రకాల కూరగాయలతోని అమ్మవారికి కర్రీ చేసి పులిహోర, పరమాన్నం వండింది, వైట్ రైస్ అన్నీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టాము. గౌరమ్మని చేసి పొద్దున్నే గౌరమ్మకి ఏమేమి పెడతామో అవన్నీ గౌరమ్మ దగ్గర పెట్టేసి ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకుంటారు. పసుపు కుంకుమ వేసి బతుకమ్మను పెరగడం స్టార్ట్ చేసింది మమ్మీ. పూలని ఫస్ట్ ఇలా ఎంతెంత కావాలో అంత బంచెస్గా మొత్తం కట్టి పెట్టుకోవాలి. తర్వాత ఇలా పేర్చేటప్పుడు ఒక్కొక్కటి తీసి ఈక్వల్గా ఉండేలాగా ఇలా పేర్చుకోవాలి. ఫస్ట్ మనం టేక్ పూత ఫ్లవర్స్ ఓన్లీ ఇలా మొగ్గల్లాగా ఫ్లవర్స్ ఉండేది. కలర్ వేయకపోయినా ఇది మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇది ఫస్ట్ రోలో మేము ఇది పెడుతున్నాము. ఇలా ఈ రో మొత్తం ఈ ఫ్లవర్స్తోని కంప్లీట్గా ఇలా కంప్లీట్ చేసాము. ఎక్కడెక్కడ లేదో అక్కడ మమ్మీ లెవెల్ చేస్తూ ఈక్వల్గా ఉండేలాగా చేస్తుంది. ఇవి కట్ చేయకుండా ఎందుకు ఉంచాము అంటే చాలా ఆకు పడుతుంది. చిన్న బతుకమ్మ రోజు కూడా చాలా ఆకు పట్టింది. పైగా ఇది బతుకమ్మ కింద పడుకోకుండా ఉంటుంది ఎక్కువసేపు పెద్దగా పేర్చిన అని చెప్పేసి ఇలా పెడుతున్నాము. ఇలా చుట్టూ తిప్పుతూ మమ్మీ అంత లెవెల్గా ఉందా లేదా అని చేస్తూ ఉంది. ఇలా తర్వాత ఈ ఆకులను ఇలా వేసుకొని దానికి ఈక్వల్గా అది ఎంతసేపు అయినా ఆకులు వేసే వరకు అది అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఆకులు వేసిన తర్వాత ఎలా పెట్టింది అలా ఉండిపోతుంది. దీనికి లెవెల్గా పోయాలి ఆకులు పోసేది కూడా. సెకండ్ రో మొత్తం ఇలా రెడ్ కలర్ టేక్ పూతతోనే ఈ సెకండ్ రో మొత్తం ఇలా కంప్లీట్ చేసాం. ఇక్కడ కొంచెం వస్తుంది. ఇలా సెకండ్ రో మొత్తం ఈ రెడ్ కలర్ టేక్ పూత వేసిన దాంతోనే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇందులో మధ్యలో మళ్ళీ ఆకు పోయాలి. ఆకు పోస్తే అటు డిస్టర్బ్ కాకుండా మంచిగా ఉంటుంది. మధ్యలో ఈ కాడలు కట్ చేయకోకుండా ఉండటం వల్ల బతుకమ్మ కూడా మంచిగా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అది అటు ఇటు కదలకుండా మంచిగా ఉంటుంది. లాస్ట్ టైం మేము అన్నీ కట్ చేసాము. వేరే వాళ్ళు బతుకమ్మ పేరుస్తుంటే చూసి ఓకే ఇది మంచిగా ఉంది, ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈసారి ఆకులు కూడా అంతే ఉంచాము. చూడండి 2 rows అయిపోయేసరికి ఎంత బాగుందో బతుకమ్మ.
నెక్స్ట్ దీని మీద కంప్లీట్గా టేక్ పూతతే బ్లూ పెట్టాలనుకుంటున్నాము. ఎందుకంటే మిగతా పూలు పెట్టిన తర్వాత పైన ఇంకొక టేక్ పూలు పెడితే అలా బ్యాలెన్స్ ఆగట్లేదు అని చెప్పేసి ఫస్ట్ టేక్ పూతది ఇది కలర్ వేయకోకుండా ఇది ఫ్లవర్స్ లాగా ఉన్నది ఇది పెట్టి నెక్స్ట్ రెడ్ తర్వాత ఇంకొకటి బ్లూ కలర్ కూడా వేసాము. ఇలా బ్లూ కలర్ పెట్టి కంప్లీట్గా టేక్ పూత అయిపోయిన తర్వాత జిల్లేడు పూలు ఇవన్నీ పెట్టాలనుకుంటున్నాం. ఇలా సెకండ్ రౌండ్ ఈ బ్లూ కలర్తోని మొత్తం ఇలా థర్డ్ రౌండ్ ఇలా కంప్లీట్ అవుతుంది. ఇలా థర్డ్ రౌండ్ ఇది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇలా పైన మళ్ళీ ఆకు పోసి పిల్లలు కూడా బతుకమ్మను ఎలా చేస్తుంది చూడాలి అని మా మమ్మీ చుట్టే చూస్తూ ఉన్నారు. స్మైలీ కూడా ఎలా చేస్తుంది అమ్మని. చిన్ను మాత్రం హెల్ప్ చేయడానికి కూడా రెడీగా ఉంది. మేము వద్దమ్మా వద్దు పాలు ఉంటాయి దానికి వద్దు నీకు తెలియదు ఆకు జిల్లేడు చెట్టుకి పాలు ఉంటాయి కాబట్టి పిల్లలు తెలవక నోట్లో పెట్టుకుంటారని చిన్నుని ముట్టుకోనియకపోతే నేను హెల్ప్ చేస్తా అంటుంది. ఇలా బంతి పూలకు ఇట్లా ఒకటి కొబ్బరి పుల్ల ఇలా పెట్టుకొని దీన్ని ఇలా బతుకమ్మ మీద పెడుతూ ఈ రౌండ్ మొత్తం బంతి పూలతో చేస్తున్నాం. రౌండ్ మొత్తం ఈ రెడ్ కలర్ బంతి పూలు పెట్టి పైన మళ్ళీ ఆకు పోస్తున్నాం. ఇలా పూలు పెట్టేటప్పుడు అన్నీ ఈక్వల్గా ఉండయి చూడాలి. ఇలా ఏదైనా హైట్ తక్కువ అనిపిస్తే హైట్ పైకి లేపుకోవాలి. చూడండి ఫోర్త్ రౌండ్ కూడా ఎంత బాగుందో. నెక్స్ట్ ఈ రౌండ్ పైన జిల్లేడు పువ్వు పెడుతున్నాము. ఈసారి ఎక్కువ పూలు దొరకలేదు. ఉన్న పూలతోనే ఎక్కువ టేక్ పూతకే 3 కలర్స్ టేక్ పూత అయింది కదా, ఇంకా ఎక్కువ పూలు లేకున్నాయి కాబట్టి ఉన్న పూలతోనే అడ్జస్ట్ చేస్తూ ఈ రౌండ్ మొత్తం జిల్లేడు పూత. మన 5th రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 5 రౌండ్స్ కూడా మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ దీనిపైన ఇలా ఎల్లో బంతిపువ్వు ఇలా ఈ రౌండ్ మొత్తం ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్. ఇలా 6th రౌండ్ మొత్తం ఈ ఎల్లో కలర్ బంతిపూలతోనే అయిపోయింది. నెక్స్ట్ దీనిపైన ఈ ఫస్ట్లో పెట్టిన ఈ టేక్ పూతదే ఇది గ్రీన్ కలర్ది, ఇది బాగుంటుంది కదా అని ఈ రో మొత్తం ఈ గ్రీన్ కలర్ పెడుతున్నాం. నెక్స్ట్ ఈ రో ఇది హైట్ అవుతుండేసరికి మమ్మీ కూర్చోంటే కనిపించట్లేదు అని చెప్పేసి నిల్చొని ఈ రో ఇలా కంప్లీట్ చేస్తున్నాం.